నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఈరోజు కార్యక్రమంలో పిల్లల్లో ఫిట్స్ ఎప్పుడు ప్రమాదం, సొంతంగా మందుల వాడకం ప్రమాదం సుమి, మహిళలు గుండె జబ్బులు, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. మూర్ఛలు పెద్దల్లోనే కాదు పిల్లల్లోనూ కనిపిస్తాయి. ముఖ్యంగా పెద్దల్లో కనిపించే మూర్ఛలతో పోలిస్తే పిల్లల్లో మూర్ఛలు భిన్నంగా ఉండటమే కాదు, వాటి మూలంగా వచ్చే సమస్యలు కూడా తీవ్రంగానే ఉంటాయి. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నప్పుడు సకాలంలో సరియైన వైద్యం అందని పరిస్థితుల్లో కూడా పిల్లల్లో మూర్ఛలు కనిపించే ప్రమాదం ఉంటుంది. పిల్లల్లో కనిపించే మూర్ఛల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫిట్స్ మెదడులో అకస్మాత్తుగా సంభవించే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ లాంటిది. అందుకే ఫిట్స్ వచ్చిన మనిషి చాలా సందర్భాల్లో ఒక్కసారిగా విపరీతమైన కుదుపులకు లోనవుతాడు. కాళ్ళు చేతులు కొట్టుకోవటం, నోట్లో నొరగలు రావటం, కళ్ళు తేలేయటం లాంటివి కనిపిస్తూ ఉంటాయి. మెదడులో ఏ ప్రాంతంలో ఫిట్స్ వచ్చాయనే దాన్ని బట్టి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఫిట్స్లో 100కు పైగా రకాలున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లల్లో వచ్చే ఫిట్స్ రకరకాలుగా వస్తూ ఉంటాయి. జ్వరంతో పాటే వచ్చే ఫిట్స్ సాధారణంగా అందరికీ తెలిసినవే. అయితే ఇవి ప్రమాదమా? పిల్లలు ఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు భయపడుతుంటారు. అరే ఫిట్ వచ్చింది, ఏం చేయాలి, ఎంత డేంజరో, పెరిగిన తర్వాత ఏమవుతుందో, వాళ్ళ లైఫ్ ఎట్లుంటుందో, తర్వాత పెళ్లి చేసుకోగలుగుతారా, చదువుకోగలుగుతారా, అమ్మాయిలకు పెళ్లి అవుతుంది, ఇంత దూరం ఆలోచిస్తుంటారు. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అన్ని ఫిట్స్ డేంజర్ కాదు. అసలు కొన్ని ఫిట్స్ ఒక ఏజ్ దాటిన తర్వాత అసలు ఉండవు. చాలా ఫిట్స్కి ట్రీట్మెంట్ అవసరమే లేదు. తరచుగా వచ్చే ఒక టైప్ ఆఫ్ ఫిట్ కనబడుతుంటుంది అనమాట పిల్లల్లో. ఫీవర్ స్టార్ట్ అవుతుంది, లోగా స్టార్ట్ అవుతుంది, సడన్గా హై అయిపోయి దాంతో తర్వాత కొద్ది నిమిషాల్లో, వాళ్ళకి తెలిసే లోపలే కొద్ది నిమిషాల్లో ఫిట్స్ వస్తాయన్నమాట. బిగుసుకుపోయి చేతులు కాళ్ళు బిగుసుకుపోయి కళ్ళు తేలేసేసి కొట్టుకుంటుంటారు. ఇట్లా కొట్టుకుని 1 నిమిషం, 1.5 నిమిషం, 2 నిమిషాలు మ్యాక్సిమంలో అయిపోతుంది అనమాట. ఇది ఏ వయసులో వస్తుందంటే 6 నెలల నుంచి 5 సంవత్సరాల పిల్లలలో కామన్గా వస్తుంటుంది. వేరే వయసులో కూడా రావచ్చు, కానీ ఈ వయసులో కామన్గా వస్తుంటుంది. దీన్ని సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. జ్వరంతో పాటు వచ్చే ఫిట్స్. దీనికి ట్రీట్మెంట్ కూడా చాలాసార్లు అవసరం లేదు. కానీ మెదడు వాపు లాంటి వ్యాధి ఉండి దాంతో ఫీవర్ వచ్చి దాంతో ఫిట్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఫిట్స్ చాలా ఎక్కువసేపు ఉన్నప్పుడు, లేకపోతే తరచుగా ఒకే రోజు వచ్చినప్పుడు, లేకపోతే ఒక చేయి ఒక్కాలు కొట్టుకున్నప్పుడు, లేకపోతే ఈజీ అబ్నార్మల్గా ఉన్నప్పుడు, లేకపోతే స్కాన్ అబ్నార్మల్గా ఉన్నప్పుడు, ఈ సిచ్యువేషన్స్లో మాత్రమే అప్పుడు మందులు పెట్టాలన్నమాట. కొంతమంది పిల్లలు క్లాస్ రూమ్లో ఏదో రాస్తూ కొన్ని సెకన్ల పాటు అలా పరధ్యానంలోకి వెళ్లిపోతుంటారు. అలా శూన్యంలోకి చూస్తూ లోకంతో ఏ పట్టింపు లేనట్టుగా మారిపోతుంటారు. అలా బడిలో ఉండగా కొన్ని పదుల సార్లు పరధ్యానంలోకి వెళ్లిపోతుంటారు. చదువు పట్ల శ్రద్ధ లేదేమోనని పొరపడే ప్రమాదం ఉంది. కానీ నిజానికి ఇదొక రకం ఫిట్స్ అని చాలా మందికి తెలియదు. ఇంకొక టైప్ ఆఫ్ ఫిట్ ఉంటుంది. స్కూల్కి వెళ్ళే పిల్లల్లో ఏమవుతుంది, బాగా బుద్ధిగా క్లాస్ వింటుంటారు, రాసుకుంటుంటారు. టీచర్ చెప్తుంటుంది పాఠం. టీచర్ చెప్తున్నప్పుడు శ్రద్ధగా వింటుంటారు. కాసేపు తర్వాత ఏమవుతుందంటే రాస్తూ ఆగిపోతారు. ఎందుకంటే మెదడులో ఎలక్ట్రికల్ యాక్టివిటీ, విద్యుత్ ప్రవాహం తేడా వచ్చి ఒక రకమైన ఫిట్ వస్తుందన్నమాట బ్రెయిన్లో. దాన్ని యాబ్సెన్స్ సీజర్స్ అంటాం. దాంట్లో ఏమవుతుందంటే మెదడు అంతా ఒక టైప్ ఆఫ్ ఫిట్ వచ్చి చేతులు కాళ్ళు కొట్టుకోరు, కదిలించరు, ఏముండదు, కేవలం అలా చూస్తుండిపోతారు అంతే. అందుకే ఏమీ లేదు కాబట్టి యాబ్సెన్స్ అంటారు. ఏమీ కదలిక, చలనం ఉండదు కాబట్టి యాబ్సెన్స్ అంటారు అన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు టీచర్కి పేరెంట్స్కి అనుమానం రావాలి. బహుశా ఇది పరధ్యానం కాదు, బహుశా ఇది ఏమైనా వేరే నరాలకు సంబంధించిన, మెదడుకు సంబంధించిన ప్రాబ్లం అయి ఉండొచ్చు అనుకుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే, న్యూరాలజిస్ట్ దగ్గరికి, వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఈఈజీ, ఎలక్ట్రోఎన్కెఫ్లోగ్రామ్ అనే టెస్ట్ చేసి దాంట్లో ఒక టిపికల్ ప్యాటర్న్ ఉంటుంది. ఒక ఈజీలో ఒక తేడా వస్తుందన్నమాట. ఈ సిచ్యువేషన్కి తగ్గట్టు ఉన్న తేడా అది ఉంటే దానికి ఒక మందు పెడితే అది
పూర్తిగా కంట్రోల్ అయ్యి మళ్ళీ నార్మల్ అయిపోతారు పిల్లలు. కొద్దిమంది పిల్లల్లో ఎవరో పట్టి కుదిపినట్టుగా కుదుపులు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఇవి చాలా తీవ్రంగా ఉంటాయి. స్పృహ కూడా కోల్పోతుంటారు. ఇవి కూడా ఒక రకం ఫిట్స్ అనే విషయం చాలా మందికి తెలియదు. ఇంకో రకం ఫిట్స్ ఉంటాయి. వీటిలో పిల్లలు అదే పనిగా ఊరికే నవ్వేస్తూ ఉంటారు. అసలు నవ్వుకోవలసిన సందర్భాలేవి లేకపోయినా అదే పనిగా నవ్వుతూ ఉంటారు. ఇంకో కండిషన్ ఉంటుంది. ఇది చాలా తీవ్రమైన కండిషన్. ఆ పిల్లలకు, నేను చెప్పే కండిషన్ ఉన్న పిల్లలకు చిన్నప్పుడు పుట్టినప్పుడు మెదడుకు ఆక్సిజన్ అందకనో, లేకపోతే పుట్టినప్పుడు మెదడుకి ఇన్ఫెక్షన్ వచ్చో, లేకపోతే పుట్టినప్పుడు మెదడులో కొన్ని తేడాలు ఉండో బాగా తరచుగా ఫిట్స్ వచ్చి ఉండొచ్చు పుట్టినప్పటి నుంచే. తర్వాత ఇంకొంచెం సంవత్సరం వయసులో కానీ, లేకపోతే సంవత్సరం లోపు వయసులో కానీ సడన్గా ఇట్లా, అంటే మనం నమస్కారం పెడతాం చూడండి, అలా అలా వస్తుందన్నమాట వాళ్ళకి ఫిట్స్. అంటే పడుకొని ఉంటారు, ఇలా అయిపోతారు. ఫాస్ట్గా ఉండదు, ఇలా స్లోగా. దాన్ని సలాం అటాక్స్ అంటాం, ఇన్ఫెంటైల్ స్పాజమ్స్ అంటాం. డాక్టర్ పరీక్ష చేసినప్పుడు ఈజీలో బాగా ఎక్కువ వోల్టేజ్ ఉన్న ఎలక్ట్రికల్ యాక్టివిటీ వస్తుంది, దాన్ని హిప్స్ అరిథ్మియా అంటారు. దానికి ట్రీట్మెంట్ ఏసీటీహెచ్ అనే ట్రీట్మెంట్ ఇస్తే దాన్ని కంట్రోల్ చేయొచ్చు. కానీ అందరు పిల్లలకు ఈ మందుతో కంట్రోల్ కాకపోవచ్చు. కంట్రోల్ అయినా కానీ పెరిగిన తర్వాత వేరే టైప్ ఆఫ్ ఫిట్గా మారచ్చు. ఆ టైప్ ఆఫ్ ఫిట్స్లో ఏమవుతుందంటే పిల్లలు తరచుగా పడిపోతుంటారు. సడన్గా నడుస్తుంటారు, పడిపోతారు అన్నమాట. సడన్గా పడిపోయి తలకు దెబ్బ తగులుతుంటుంది. అంత తీవ్రమైన కండిషన్ అన్నమాట ఇది. లెనాక్స్ గెస్టావ్ సిండ్రోమ్ అంటాం దీన్ని. లెనాక్స్ గెస్టావ్ సిండ్రోమ్ వచ్చే ముందు ఇంకా చిన్న వయసులో వెస్ట్ సిండ్రోమ్ అని ఇలా చేసే ఆ హిస్టరీ ఉండొచ్చు అనమాట. సో ఇది చాలా తీవ్రమైన కండిషన్. దీనికి ట్రీట్మెంట్ కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. మంచి ఎక్స్పీరియన్స్ న్యూరాలజిస్ట్ ఉంటేనే ఇవి గమనించి దానికి టెస్ట్ చేసి దానికి కావాల్సిన కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ పెడితే దాన్ని కంట్రోల్లో ఉంచవచ్చు అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ ఫిట్ పిల్లల్లో వచ్చేది. ఇంకొకటి ఉంది, అవసరం ఉన్నా లేకపోయినా, సందర్భం ఉన్నా లేకపోయినా విపరీతంగా అవుతుంటారు అనమాట. దీన్ని జెలాస్టిక్ సీజర్స్ అంటారు. ఈ జెలాస్టిక్ సీజర్స్ని ఎందుకు వస్తాయో ఫస్ట్ మనం టెస్ట్ చేస్తాం. మెదడులో హైపోథాలామస్ అనే ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో తేడాలు ఉన్నప్పుడు, ఎస్పెషలీ హమాటోమా అనే కండిషన్ ఉన్నప్పుడు ఈ విధమైన నవ్వే ఫిట్స్ వస్తాయి. దీన్ని జెలాస్టిక్ సీజర్స్ అంటారు. ఈ జెలాస్టిక్ సీజర్స్ని కనుక్కుంటే ఆ హైపోథాలమిక్ హమాటోమా సర్జరీ ఆపరేట్ చేసి తీసేస్తే ఈ పిల్లలకు పూర్తిగా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఫిట్స్ అంటే కేవలం కాళ్ళు చేతులు కొట్టుకోవటం, స్పృహ కోల్పోవటం, కళ్ళు తేలేయటం లాంటి క్లాసికల్ లక్షణాలే కాకుండా రకరకాలుగా వచ్చే అవకాశం ఉంది. అయితే పిల్లల్లో వచ్చే ఫిట్స్ వయసుతో పాటే తగ్గిపోతూ ఉంటాయి. భయపడాల్సిన పని లేదు. అయితే పిల్లల్లో ఫిట్స్ కు డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవటం చాలా ప్రధానం.